ఏంటి కేసు? ఇతను గుడిలో ఉంటున్నాడంట సార్. ఎవరితోనూ మాట్లాడటం లేదు, ఏమీ తినడం లేదంట సార్. అలా శూన్యంలోకి చూస్తున్నాడంట సార్. వాళ్ళందరికీ భయమేసి ఫోన్ చేశారు. పిచ్చివాడేమో అనుకుంటున్నారు. తప్పు. ఎవరితోనూ మాట్లాడకుండా అలా శూన్యంలోకి చూస్తున్నాడు అంటే తన మనసులో ఏదో తెలియని బాధ ఉండొచ్చు కదా. తన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు కదా. పూర్తిగా తెలుసుకోకుండా అలా మాట్లాడుతూ. మిమ్మల్ని చూస్తుంటే బాగా చదువుకున్న వ్యక్తిలా కనబడుతున్నారు. మీ పేరేంటి? అసలు మీరు ఎందుకు ఇలా ఉన్నారు? ఎందుకు ఎవరితో మాట్లాడడం మానేశారు? మీరిప్పుడు హాస్పిటల్కి వచ్చారు. డాక్టర్తో అన్ని విషయాలు చెప్తే అది మీకే మంచిది. ప్లీజ్ చెప్పండి. తన జేబులో ఉన్న ఫోటో చూడు. తన ఫోటో గురించి అంతలా ఆలోచించాడు అంటేనే అర్థమవుతుంది కదా ఆ అమ్మాయిని తను ప్రేమించాడని. తన గుండెల నిండా ఆ అమ్మాయి ఉంది. మరి ఆ అమ్మాయి ఏ కారణంతో దూరమైందో, ఇంత గొప్ప ప్రేమని ఎందుకు వద్దనుకుందో నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయికైన దూరాన్ని తట్టుకోలేక తన అలా శిలలా మారిపోయాడు. తన ప్రేమని రాయిగా మార్చేసుకున్నాడు. తన మనసు బండగా మారిపోయింది. ప్రేమించిన అమ్మాయి ఫోటో తప్ప ప్రపంచంతో తనకి సంబంధం లేదు అన్నట్టుగా ఉండిపోయాడు. ఇలాంటి వ్యక్తులు చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళ మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ప్రేమలో విఫలమైన భగ్న ప్రేమికులని చాలా కేర్ఫుల్గా ట్రీట్ చేయాలి. కొన్నాళ్ళు ఇక్కడే ఉండనివ్వండి. ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి తనని నార్మల్ చేద్దాం. వార్డులోకి తీసుకెళ్ళండి. వెళ్ళండి. అక్క ఇంకా క్యారేజ్ పంపించలేదేంటి? అక్కకు ఒకసారి ఫోన్ చేస్తే. నమస్కారం కలెక్టర్ గారు. నువ్వెందుకు వచ్చావు? అదేంటి కలెక్టర్ గారు, మీ ఆఫీసుని నమ్ముకొని బతికే మనిషిని నేను. 4 మెతుకులు తినాలి అంటే మీలాంటి వాళ్ళు దయ చూపించాలి కదా. మీ దయ లేకపోతే నేను ఎలా బతకాలో చెప్పండి. నువ్వు ఎలా బ్రతుకుతావో నాకు తెలుసు. నువ్వు ఏం చేసి బ్రతుకుతున్నావో కూడా తెలుసు. అందుకే నా ఆఫీస్కి రావద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా సిగ్గు లేకుండా నువ్వు ఇక్కడికి వస్తూనే ఉన్నావు. నువ్వు తీసుకొచ్చే ఫైల్స్ అన్నీ ఎలాంటి కాంట్రాక్టర్లవో నాకు తెలుసు. వాటి మీద వాళ్ళు అన్యాయంగా ఎంత సంపాదించుకుంటున్నారో కూడా నాకు తెలుసు. అలాంటి వాటిని నేను ఎంకరేజ్ చేయను. నీలాంటి బ్రోకర్లకి నా ఆఫీస్లోకి ఎంట్రీ లేదు. మర్యాదగా బయటికి వెళ్ళు. మీరు భలేవారు కలెక్టర్ గారు. మీరు ఇంత సిన్సియర్గా కనబడుతున్నారు కాబట్టే ఊళ్ళో మీకు అంత పేరుంది. కానీ మీరే దయ చూపించకపోతే మాలాంటి వాళ్ళ బతుకేమవుతుందో ఒక్కసారి ఆలోచించండి సార్. నన్ను మా అక్క ఎంతో కష్టపడి చదివించింది. తను ఎంతో శ్రమిస్తేనే నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను. నేను ఈ ఉద్యోగంలో అడుగుపెట్టినప్పుడు మా అక్క ఒక మాట చెప్పింది. నీ అధికారం పేదలకు ఉపయోగపడాలి తప్ప ఎలాంటి అవినీతి పరులకి నువ్వు కొమ్ము కాయకూడదు అని. మా అక్క మాటే నేను శాసనంగా భావిస్తున్నాను. అదే పని చేస్తున్నాను. నీలాంటి వాళ్ళకి నేను ఎప్పటికీ సహకరించను. మర్యాదగా బయటికి వెళ్ళావు, లేదంటే పోలీసులు పిలవాల్సి వస్తుంది. అలాగేనండి. మీరింత చెప్పాక నేను కాదు అని ఎందుకు అంటాను? తప్పకుండా మీరు చెప్పిన దారిలోనే నడుస్తాను. మీరు చెప్పిందే నేను వింటాను. కాకపోతే ఈ క్యారేజీ తీసుకోండి. ఇంకా నేనేంటో నీకు అర్థం కాలేదా? అది నాకు అవసరం లేదు.
బయటికి తీసుకెళ్ళు. ఆ, అంత మాట అనకండి కలెక్టర్ గారు. ఇది నేను తీసుకొచ్చింది కాదు. మీ అక్కయ్య గారిని మీరు ఈరోజు క్యారేజీ తెమ్మన్నారంట కదా, ఆవిడే పంపించారు. అంజీ బయటే ఉన్నాడు. మీరు లోపల బిజీగా ఉన్నారు, వెళ్ళడానికి కుదరదు అని బంట్రోతు అంజీని బయట ఆపేశాడు. అదే టైంకి నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఎలాగో నేను మీ దగ్గరికి వస్తున్నాను కదా, నేను ఇస్తాను అని అంజీకి చెప్పాను. అంజీ నా చేతికి ఇచ్చాడు. మీ అక్కయ్య గారిని మీరు భోజనం తెమ్మంది నిజమే కదా, అంజీ ఇచ్చాడు. అంజీ ఇక్కడికి వస్తే లోపలికి రాకుండా ఆపరు కదా, నీ చేతికి ఎందుకు ఇచ్చి వెళ్తాడు? అంజీయే తీసుకొస్తాడు కదా. సార్, నేను కూడా కాదనట్లేదు, అంజీయే తీసుకొచ్చాడు. కానీ మీరు బిజీగా ఉన్నారని మీ కింద వాళ్ళని పంపించారు కదా. అంజీకి మీరు తెలుసు కానీ వాళ్ళకి అంజీ తెలియదు కాబట్టి, నేను ఈ ఆఫీస్కి బాగా పరిచయమైన వ్యక్తిని కాబట్టి, అంతేకాకుండా అంజీకి కూడా నేను తెలుసు కాబట్టి అంజీ ధైర్యంగా నాకు ఇచ్చాడు, నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అంజీ నీకెలా తెలుసు? భలేవారు కలెక్టర్ గారు. ఊరి మీద పడి బ్రతికేవాడిని, ప్రతి వీధి తిరిగేవాడిని. మీ అక్కయ్య గారు హోటల్ ఉన్నప్పుడు నేను అక్కడికి రెగ్యులర్గా వచ్చి టిఫిన్ చేసేవాడిని. అలా అంజీ నాకు పరిచయం. ఆ పరిచయం ఈరోజు ఇక్కడ పనికొచ్చింది. క్యారేజీ తీసుకొచ్చాను. ఇంకా ఎందుకు సందేహపడతారు? ఉండండి, నేనే వడ్డిస్తాను. అవసరం లేదు. ఏంటి మాణిక్యం ఇది? ఇది అంజీ తెచ్చిన క్యారేజ్ కాదు కదా. ఇప్పుడే నీ అంతు తెలుస్తాను. కమ్ టు మై రూమ్. ఓకే సార్. ఎస్ సార్. అంజీ ఇక్కడికి వచ్చాడా? వచ్చాడు సార్. ఇందాక ఇతనికి ఒక బ్యాగ్ ఇచ్చాడు సార్. అంజీ నీకు బ్యాగ్ క్యారేజ్ ఇచ్చి ఉంటాడు. నువ్వే ఇందులో డబ్బు పెట్టి తీసుకొచ్చావు. మర్యాదగా చెప్పు, ఇదంతా ఎందుకు చేశావు? అదేంటి కలెక్టర్ గారు అలా అంటారు? మీరు అడిగిందే చేశాను కదా, మీరు చెప్పిందే తెచ్చాను. ఇంకా ఎందుకండి నన్ను ఇబ్బంది పెడతారు? దయచేసి నా ఫైల్ మీద సంతకం పెట్టండి. మీరు అడిగినంత ఇచ్చాను కదా, నన్ను కాపాడండి కలెక్టర్ గారు. ఛే! సార్, మీరు సంతకం పెట్టకపోతే నేను చచ్చిపోతాను సార్. దండం పెడతా. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఎవరు మీరంతా? ఐఎమ్ ఫ్రమ్ ఏసీబీ సార్. మీ మీద కంప్లైంట్ వచ్చింది. ఇతను మీతో పని చేయించుకోవాలంటే మీరు లంచం అడిగారని మాకు రిపోర్ట్ ఇచ్చాడు. మేము ఈ విషయం సిఎస్ గారికి కూడా చెప్పాం. అది ప్రూవ్ అయితే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోమని చెప్పారు. కరుణాకర్ సార్, ఆ క్యాష్ తీసుకుని చెక్ చేయి. ఓకే సార్. ఎస్ సార్, నెంబర్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయి. మనం ఇచ్చిన నోట్లో ఇవన్నీ, పైగా పౌడర్ కూడా ఉంది. చూసారా సార్, నేను కలెక్టర్ గారి గురించి చెప్తే మీరు నమ్మలేదు. కలెక్టర్ గారు అలాంటి వారు కాదు, చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా సిన్సియర్. ఆయన మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవని మీరు నాతోనే అన్నారు కదా సార్. ఈయన బయటకు మంచిగా నటిస్తున్నారు సార్, కానీ లోపల అడుగుతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ అక్క క్యారేజ్ తీసుకొస్తుంటే ఆ క్యారేజీలోనే డబ్బు పెట్టి తీసుకురమ్మని నాతో చెప్పారు సార్. అందుకే క్యారేజీలో డబ్బు పెట్టి తీసుకొచ్చాను సార్. ఇలా ఎవరికి అనుమానం రాకుండా తీసుకుంటారు సార్. అవి మీరిచ్చిన నోట్లే కదా సార్. ఇది సార్ కలెక్టర్ గారి భాగోతం. సారీ సార్, మీరు లంచం తీసుకుంటున్నట్టుగా ప్రూవ్ అయింది. సిఎస్ గారి దగ్గర నుంచి మాకు పర్మిషన్ కూడా వచ్చింది. ప్లీజ్ మీరు కోఆపరేట్ చేసి మాతో పాటు రావాలి. లేదు సార్, ఇదంతా ఏదో నాటకంలా ఉంది. ఈ మాణిక్యం కావాలని చేస్తున్నాడు. వీడు ఎంతోమంది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వాళ్ళు నాసిరకం పనులు చేస్తే నేను సంతకం పెట్టిస్తానని
వాళ్ళతో చెప్పి ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడికి తీసుకొస్తాడు. నేను ఎప్పుడూ కూడా ఇతని ఫైల్స్ మీద సంతకం పెట్టలేదు. మా ఆఫీస్కి కూడా రావద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేయను. కానీ అదంతా మనసులో పెట్టుకుని వీడు కావాలనే డ్రామాలు ఆడుతున్నాడు. ఓకే సార్, మరి ఈ క్యారేజీ మీరు తెప్పించిందే కదా, దాన్ని కూడా కాదంటారా? ఈ క్యారేజ్ నా గురించే వచ్చింది. నేను మా అక్కని వంట చేసిమ్మన్నాను. మా అక్క అంజీతో ఈ క్యారేజ్ పంపించింది. వీడు తెలివిగా ఆ విషయాన్ని తెలుసుకుని ఇక్కడ ఆఫీస్ బయట కాపు కాశాడు. తను లోపలికొస్తే అంజీ దగ్గర నుంచి ఆ క్యారేజ్ తీసుకున్నాడు. ఆ క్యారేజ్లో ఎలాంటి నోట్లు రాలేదు. కానీ వీడొస్తున్నప్పుడే ఆ నోట్లు పెట్టాడు. నన్ను ఇరికించడానికే ఇతనే ఇదంతా ప్లాన్ చేశాడు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి సార్. ఇన్నాళ్ళు నా కెరియర్లో ఒక్క రిమార్క్ కూడా లేదు. ఇప్పుడు వీడు చెప్పాడని మీరు ఎలా నమ్ముతారు? సార్, మీ మీద నా గౌరవం ఉంది. మీ గురించి నేనెప్పుడూ తప్పుగా వినలేదు. మీరు ఈ వ్యక్తిని లంచం అడుగుతున్నారని మా కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేం కూడా షాక్ అయ్యాం. మేము ఆ నోట్లని ఈ వ్యక్తికి ఇచ్చాం. మీరు తన్ని లంచం అడిగారో లేదో మేమే చెక్ చేస్తామన్నాం. అనుకున్నట్టుగానే ఆ డబ్బు కూడా మీ దగ్గరే ఉంది. సో ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు లంచం తీసుకున్నట్టుగా ప్రూవ్ అయింది. ఇంకా కోర్టులో మీ తప్పు లేదని మీరు నిరూపించుకోవాలి. అంతవరకు మా కోఆపరేట్ చేయాలి. సాధించాం బేబీ. మొత్తానికి మనం అనుకున్నది సాధించాం. మీ ఆయన పొగరని చెప్పని చేశాం. ఒక్కసారి ఆ టీవీ ఆన్ చేయి. బ్రేకింగ్ న్యూస్. ఇది చాలా విచిత్రమైన విషయం. ఎంతో మంది ఆశ్చర్యంతో చూస్తున్న విషయం. ఎవరూ నమ్మలేని విషయం. జిల్లా కలెక్టర్ గోపి చాలా సిన్సియర్ అని, పేదల మనిషి అని ఎంతో మంచి పేరుంది. నిన్నటి వరకు ఈ జిల్లా ప్రజలు ఆయనని ఒక గొప్ప ఆఫీసర్గానే చూశారు. కానీ అలాంటి వ్యక్తిలో కూడా లంచగొండితనం ఉందని, డబ్బుకి ఆశపడుతున్నాడని ఈరోజే తెలిసింది. మాణిక్యం అనే ఒక బ్రోకర్ తను ఎప్పటినుంచో డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నట్టుగా మాణిక్యం చెప్పాడు. తను ఏసీబీని ఆశ్రయించారు. వాళ్ళు చాలా పగడ్బందీగా ఈరోజు గోపిని తన ఛాంబర్లోనే లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ప్రస్తుతం గోపి పోలీస్ కస్టడీలో ఉన్నారు. చూసావా బేబీ, ఎప్పటికీ మీ ఆయనకు అర్థమై ఉంటుంది మనమేంటో, మన పవర్ అంటే ఏంటో. తన చేతుల్లో అధికారం ఉంది కదా అని మన మీద అధికారం చలాయించాలని మనం వద్దన్నా వినకుండా ఆ రాణికి మద్దతు పలికాడు. మనం అంటే లెక్క లేకుండా చూశాడు. ఇదంతా తను గొప్ప అధికారినన్న గర్వంతో చేశాడు. కానీ మనం తలుచుకుంటే అలాంటి అధికారం కూడా తల్లకిందులైపోతుందని గోపి తెలుసుకోలేకపోయాడు. ఆ రాణికి మనమెప్పుడో హెచ్చరించాం. గోపి రాణి తమ్ముడుగా ఉంటే తన పరిస్థితి ఏంటో కూడా చెప్పాము. అప్పుడు రాణి భయపడి గోపిని మనకు అప్పగించింది. గోపి కూడా మన దగ్గర బాగానే ఉన్నాడు. కొత్తగా కొమ్ములొచ్చి చెలరేగాడు. పరిస్థితి చూసావా ఎలా అయిందో? సాధించాం బేబీ. మొత్తానికి అనుకున్నది సాధించాం. ఇప్పుడు మొత్తం గర్వం పోయాకే గోపి మళ్ళీ నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు. గోపిని అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మమ్మీ.
తను చాలా సిన్సియర్. ఎప్పుడు లంచం అనే మాట అంటేనే చాలా కోప్పడతాడు. అలాంటి గోపికి ఇంత అవమానం జరిగితే తట్టుకోలేడేమో అని బాధగా ఉంది మమ్మీ. పిచ్చిదానా, నువ్వు బాధపడితే నీ మొగుడు జాలి చూపించాడా? ఆ అట్లమ్ముకునే అక్కని వెనకేసుకొచ్చాడు. అలాగా జనాన్ని నెత్తిన పెట్టుకుని నిన్ను అవమానించాడు. అవన్నీ నువ్వు మర్చిపోతావా? అయినా గోపికేం కాదు. పొగరు మొత్తం దిగిపోయాక మీ నాన్నతో చెప్పించి మళ్ళీ పోస్టింగ్ ఇప్పిద్దాం. ఇదంతా ఫేక్ ఎలిగేషన్ అని అప్పుడు చెప్పిద్దాం. కాదు కూడదని అప్పుడు కూడా అదే గర్వంతో ఉంటే ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఏదైతేనేం గోపి మళ్ళీ నా చెప్పు చేతల్లో ఉంటే అదే చాలు. తప్పకుండా వస్తాడు, నేను రప్పిస్తాను. గోపిని కీలు బొమ్మని చేసి ఆడించడానికేగా మనం ఇదంతా చేస్తుంది. సమంత చెప్పిందని నువ్వు చెప్పావని నేనిదంతా చేశాను, కానీ నా గోపిని చూస్తుంటే మాత్రం నాకు బాధేస్తుంది మమ్మీ. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు జాలి పడకు. తర్వాత నువ్వే బాధపడాల్సొస్తుంది. చెప్పాను కదా, అంతా బాగానే ఉంటుంది. గోపాలం, సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు. ఏంట్రా కలెక్టర్ ఆఫీసులో ఏదో ఆడావాడిగా ఉంది, ఏం జరిగింది? అదే గురు, ఈ కలెక్టర్ చాలా మంచోడు అనుకున్నాం కదా, కానీ కాదంట. బయటికి మంచిగా నటిస్తూ లోపల లంచాల గురించి పీడిస్తున్నాడంట. అలాగా? ఎవడో మాణిక్యమనేవాణ్ణి కలెక్టర్ గారు లంచం అడిగారంట. వాడు తిన్నంగా ఏసీబీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేశాడు. వాళ్ళు ఈరోజు కలెక్టర్ గారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇంకా ఏం మాట్లాడుతున్నావురా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? గోపి ఎలాంటి వాడో నీకు తెలుసా? గోపి తప్పు చేశాడంటే నిన్ను చంపేస్తా. నువ్వెవరు భయ్యా? అయినా నన్ను అడుగుతావేంటి? ఇప్పుడే ఏసీబీ వాళ్ళు కలెక్టర్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అన్ని న్యూస్ ఛానళ్లలో ఈ న్యూస్ వస్తోంది. అయినా నువ్వు నా కాలర్ పట్టుకుంటావేంటి? అంత మంచోడైతే ఇలా ఏసీబీ వాళ్ళు ఎందుకు పట్టుకెళ్తారు? లంచం తీసుకుంటూ వాళ్ళకు దొరికాడంటే మొత్తం ఆధారాలతోనే పట్టుకుని ఉంటారు. కావాలంటే చూడవయ్యా, ఇదిగో. మా గోపి తప్పు చేశాడంటే నేను నమ్మను. మా గోపి అలాంటి వాడు కాదు. నిజాయితీకి మారు పేరు. మా అక్క పెంపకంలో పెరిగాడంటే గోపి ఎప్పటికీ తప్పు చేయడు. ఏదో జరిగింది. చూసారా అండి, ఇన్ని రోజులు రాణి మనందరితోనే ఉన్నా ఏదో దిగులుగానే ఉండేది. కాని ఈరోజు తమ్ముడు క్యారేజీ పంపించు అక్క అని చెప్పగానే ఎంత సంతోషపడిపోయిందో. చిన్న పిల్లల సంబరపడిపోయింది. వాడి కోసం ఎన్ని రకాలు వండిందో చూసారా? అయినా మనకి ముందు నుంచి తెలిసిందే కదా, రాణికి తమ్ముడన్నా చెల్లెలన్నా ఎంత ఇష్టం అనేది. వాళ్ళు దూరమైనందుకు తనెంతగా బాధపడిందో మనందరం కూడా అంతగానే బాధపడ్డాం కదా. తమ్ముడు గురించి చెల్లెళ్ళ గురించి ఈ రోజుల్లో ఇలా ఎవరు ఆలోచిస్తున్నారు? అత్తయ్య, నాకు చిన్నప్పటి నుంచి
వాళ్ళిద్దరే ప్రపంచంగా బతికాను. నేనెలా బతకాలో తెలియని వయసులోనే ఇద్దరిని పోషించాల్సిన బాధ్యత నాకొచ్చింది. తమ్ముడి చేయి పట్టుకుని నడిపిస్తే నడిచే వయసు, వర్ష నెలల పిల్ల. అలాంటిది ఇద్దరిని తీసుకుని నేను నడి రోడ్డు మీద నిలబడ్డాను. సాంబయ్య బాబాయ్ పుణ్యమా అని మాకు నీడ దొరికింది. వాళ్ళని పెంచుకునే ఆస్కారం దొరికింది. అప్పట్నుంచి వాళ్లే జీవితం అన్నట్టుగా బతికాను. అలాంటి వాళ్ళు దూరం అయితే నేనెలా తట్టుకోగలుగుతాను? తమ్ముడు మళ్ళీ నాకిలా దగ్గర అవుతాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఇంతకీ క్యారేజ్ పంపించాను, వాడు తిన్నాడో లేదో. ఈ అంజీ ఇంకా రాలేదేంటి? అక్క అక్క గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీ ఇంటికొచ్చి చాలా రోజులైంది. కనీసం తను ఫోన్ కూడా చేయలేదు. ఏం మాట్లాడుతున్నావు నానమ్మా? వంశీ అక్కడే ఉన్నాడని మేమందరం అనుకుంటున్నాం. తనక్కడ లేడని నువ్వు ఇప్పుడు చెప్తున్నావేంటి? నాకు ఒక లెటర్ సెక్యూరిటీ ద్వారా పంపించాడు. ఇంకెప్పుడు నేను నీకు కనిపించను, దూరంగా వెళ్ళిపోతున్నాను అని అందులో రాసింది. మనకెవ్వరికి కనిపించకూడదని ఇంకెక్కడికైనా వెళ్ళిపోయాడా?